చిరంజీవి గారు మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం రానుందా? బహుజన బిడ్డలు తిరగబడే టైం వచ్చిందంటారా? అసలు ఓవరాల్గా ఈ సర్వేలో కుట్ర జరిగిందా? మీరేమంటారు చిరంజీవి గారు? ఈ సర్వేను మేము మొదటి నుంచి కూడా రెండు కౌంట్స్ మీద ఆపోజ్ చేశాం. ఒకటి, సర్వేలో తెలంగాణ పాపులేషన్ వీళ్ళు తక్కువ చేసి చూపించారు. ఉదాహరణకు ఈ సర్వే ద్వారా వాళ్ళు నేర్చింది ఏంటి, 96.9% మేము సర్వే చేశాము. మా లెక్క ప్రకారం జనాభా వచ్చేసి 3,54,00,000 నిలిచారు. హలో, చెప్పండి చెప్పండి చిరంజీవి గారు, వినిపిస్తుంది, చెప్పండి. సర్వే ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే, సర్వే ప్రకారం 96.9 హౌస్ హోల్డ్స్ మేము సర్వే చేశాము. 3.54 కోట్ల జనాభా, మిస్ అయినటువంటి జనాభా కేవలం 3.51, అంటే సర్వేలో పార్టిసిపేట్ కాని వాళ్ళు. సో వాళ్ళ జనాభా కలుపుకుంటే 3,65,00,000 అవుతున్నారు అనేది లెక్క. అయితే మేమేం చెప్పినామంటే, ఈ రాష్ట్రంలో మొట్టమొదట మీరు ఆధార్ కార్డ్స్ ఎన్ని ఇష్యూ అనేవి చూస్తే 2020 నాటికే ఈ రాష్ట్రంలో 3,80,00,000 ఆధార్ కార్డ్స్ ఇష్యూ అయినాయి. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఇంకొక 20-25 లక్షల ఆధార్ కార్డ్స్ ఈజీగా ఇష్యూ అయినాయి. కాబట్టి జనాభా 4 కోట్ల పై ఉంది. ఈవెన్ మీరు ఇప్పుడు మన సెన్సస్ లెక్క ప్రకారం కూడా చూస్తే 2091లో మనకు 2.60 ఉండే. 2011లో తీసుకుందాం పోనీ, లాస్ట్ సెన్సస్ 2011 3.5 crore ఉంది. సో లాస్ట్ సెన్సస్ 2011 నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. జనాభా గ్రోత్ రేటు కొంత తగ్గింది. ఆ తగ్గించి కూడా మేము లెక్కేసి శాస్త్రయుక్తంగా ఇస్తే అది కూడా 4.04 crore ఉంది. సో మీరు మొట్టమొదట పాపులేషన్ తెలంగాణ తక్కువ చేసి చూపిస్తుంది, అదొకటి. రెండవది బీసీల పాపులేషన్. బీసీల పాపులేషన్కి వచ్చేస్తే మీరు 51% ఉందని సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారు. కాదు, బీసీల 51 కుటుంబంలో 10% ముస్లిం పాపులేషన్ ఉంది, బీసీలది 41 అని ప్రభుత్వం ప్రకటించింది. నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారు లాస్ట్ సాటర్డే బీసీ సంఘాలను ఇన్వైట్ చేశారు, నేను కూడా పోయాను. నేను అందులో స్పష్టంగా చెప్పాను, ఇగో మీరు 21% ఓసీ పాపులేషన్ ఉంది, అందులో ముస్లిం పాపులేషన్ కలవలేదు అన్నారు కదా, మరి 21% మీరు ఓసీ పాపులేషన్ ఉండాలంటే మీరు 76 లక్షల మంది ఉండాలి ఓసీలు. కానీ నేను కులాల వారీగా లెక్కలు ఇచ్చాను 2014లో. రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, వెలుగు ఎంతమంది ఉన్నారు, కమ్మ ఎంత ఉన్నారు, వైశ్య ఎంత ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇతరత్ర మొత్తం ఇస్తే కూడా 32 లక్షలు లేరు వాళ్ళు. అంటే అది కరెక్ట్గా 8.5% వచ్చింది. సో ముస్లిం పాపులేషన్ కలిపిస్తే అది 21% వచ్చింది. కాబట్టి మేమేం చెప్పినాం, 51% ఎక్స్క్లూజివ్ బీసీలు 1,86,00,000 పాపులేషన్ ఆ కాలంలో ఉంది. దానికి మీరు ఇంకో 20 లక్షలు పెరగాల్సింది పోయి 1,65,00,000 చేసింది, 21,50,000 తగ్గించి. సో ఈ లెక్కను ఎట్లా ఒప్పుకోవాల్సి వస్తుంది? సో వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఇది కొద్దిగా ఒకసారి సరి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 40 లక్షల పాపులేషన్ తగ్గిందో, 35 lakhs యాక్చువల్గా తగ్గిందని మేము చెప్తున్నాం. ఆ 35 lakhs పాపులేషన్లో 30 లక్షలు బీసీలు ఉంటారు. అది కలిపితే కనీసం బీసీల పర్సంటేజ్ పెరుగుతుంది. సో మీరు గ్రామాల వారీగా, తర్వాత మున్సిపల్ వార్డు వారీగా మీరు చేసిన సర్వేను వెబ్సైట్లో పెట్టండి. మొత్తం డాటా కాకుండా ఓన్లీ మీరు ఆ పర్సన్ ఇంటి నంబరు, పర్సన్ నేమ్, అతని క్యాస్ట్ ఏదో మీరు పెట్టుంటే ఒకవేళ తప్పు పడ్డదా డాటా ఎంట్రీలో సరి చేసుకోవచ్చు. లేదా మిస్ అయిన వాళ్ళని మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకోవడానికి ఒక మొబైల్ బేస్డ్ యాప్ డెవలప్ చేయండి, ఆధార్ అథెంటికేషన్ పెట్టండి, సో దట్ చేయడానికి వీలుంటుందని చెప్పడం జరిగింది. ఓకే అన్నారు. బట్ ఇంతవరకు ఏం యాక్షన్, వాళ్ళు అటువైపు ఏం యాక్షన్ తీసుకుంటూ తెలియదు. ఎందుకంటే ఓన్లీ 3 days కాబట్టి మేము కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. అదేవిధంగా మేము కూడా చెప్పినాం, ఇప్పుడు గుజరాత్లో సర్వే చేశారు, ఓన్లీ 17 items తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసేవరకు 56 + 19 75 చేసినారు. అయితే ఇందులో కొంత మీనింగ్ ఉంది. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పిందంటే 2010లో ఆ కృష్ణమూర్తి కేసులో ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. అందులో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ బీసీలు అనే వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వీళ్ళు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఇంతకుముందు కోర్టులు కూడా కండిషనల్ గా మనకు ఎలక్షన్ జరుపుకొని పర్మిషన్ ఇచ్చినాయి. సో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బీసీల సర్వే చేసి వాళ్ళు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. అందుకే ఇందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కలిపి దాంతోపాటు ఎడ్యుకేషనల్, వాళ్ళ ప్రాపర్టీస్ అవన్నీ రకరకాలు పెట్టినారు. అందులో చాలా కాలమ్స్ తగ్గించే అవకాశం ఉండే. కాకపోతే గవర్నమెంట్ సంహౌ దే థాట్ ఫిట్ అన్నారు కానీ, బట్ అవన్నీ కూడా వీళ్ళు సక్రమంగా చేయలేకపోవడం ఒకటి. ఆస్తుల వివరాలు మేమెందుకు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఆపోజ్ చేయడం. వాస్తవానికి మీరు చూస్తే 2014లో కూడా సమగ్ర కుటుంబ సర్వే SKSలో 93 కాలమ్స్ పెట్టారు ఆ రోజు కూడా. సో అందులో కూడా ఇంకా ఈవెన్ దీనికంటే ఎక్కువ ఉన్నాయి. అతనికి ఇల్లు ఏ టైప్ ఆఫ్ ఇల్లు ఉంది, రకరకాలు పెట్టినారు. బట్ ఆ రోజు ఎవరు ఆపోజ్ చేయలే, ఆ రోజు దీన్ని పొలిటిసైజ్ చేయలే. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి పొలిటికల్ పార్టీ పొలిటిసైజ్ చేసింది.
అందులో కొంతమంది పొలిటికల్ పార్టీ నాయకులు పాల్గొనలేరు ఒకటి. ఇక పోతే 42% రిజర్వేషన్కి వస్తే 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఏం చెప్పారంటే 1993-94లో 73rd 74th అమెండ్మెంట్ జరిగింది. రాజ్యాంగబద్ధంగా లోకల్ బాడీస్ రావడం, దాంట్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందులో 243D1లో ఏం చెప్పారంటే ఎస్సీల పాపులేషన్ కు దామాషాకు అనుగుణంగా వాళ్ళకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వన్నారు. D2లో ఎస్టీల జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వన్నారు. D3లో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వన్నారు. D4 D5 ఏజెన్సీ ఏరియాలు పోతే D6లో పంచాయతీలలో బీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని వదిలేసిండు. ఎంత శాతం కల్పించుకోవచ్చు? జనాభా దామాషా ప్రకారమా, లేక ఎక్కువనా తక్కువనా? బీసీలు అంటే ఎవరు? రాజ్యాంగంలో బీసీలు అంటే ఏమన్నారు? బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బట్ ఆర్టికల్ 15(4)లో ఏం చెప్పారు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక్కడ ఆ పదం వాడలేదు. దాంతో ఈ 2010లో కృష్ణమూర్తి అనేటువంటి జడ్జు, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్, కృష్ణమూర్తి కాదు, బాలకృష్ణ గారు, ఆ జడ్జి గారు ఏం చేశారంటే ట్రిపుల్ టెస్ట్ పెట్టేసి మీరు ఫస్ట్ బీసీలు పొలిటికల్ గా బ్యాక్వర్డ్నెస్ అనేది గుర్తించండి, దానికి డెడికేటెడ్ కమిషన్ వేయండి, మూడోది ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పుట్ టుగెదర్ 50% కు దాటకూడదని చెప్పారు. సో దాన్ని మళ్ళీ మొన్న వికాసరావు కేసులో కూడా, మహారాష్ట్ర కేసులో కూడా వాళ్ళు తిరిగి కూడా రీట్రేట్ చేశారు. సో మరి దీన్ని ఎట్లా అధిగమించాలి? 42% బిల్లు మేము చట్టబద్ధంగా ఇస్తామన్నారు. చట్టబద్ధంగా ఇవ్వాలంటే మరి ఇప్పుడు ఆర్టికల్ 243D6 T6 అనేది మున్సిపాలిటీ. సో ఈ రెండింటిని మారుస్తారా? లేదా మీరు తమిళనాడులో ఏం చేసినారు? మన ఇందిరా సహానికి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ సీలింగ్ దాటద్దంటే వాళ్ళు తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టినారు. సో ఈ రోజు కూడా వాళ్ళు ఒక పెద్ద గోడ నిర్మించుకున్నారు కాబట్టి ఎవరు దాన్ని గోడను దాటి పోలేకపోతున్నారు. బట్ సుప్రీంకోర్టులో అది కూడా పెండింగ్ ఉంది. సరే అది పక్కన పెట్టండి. బట్ నౌ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక ఆస్కారం ఉంది, పెట్టి పెంచుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేం చెప్పినాము, మీరు చట్టం చేయండి, చట్టం చేసి కేంద్రానికి పంపండి, కేంద్రం ఆమోదం ఇచ్చి 9th పెడితే రాష్ట్రపతి ఆమోదం పొందితే 9th షెడ్యూల్లో పెట్టినట్టే కొద్ది కాలం మనకు ప్రొటెక్షన్ ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ఈరోజు బీసీలకు ఏమైపోయింది? తీవ్రమైన అన్యాయం. పేరుకి 23, వాస్తవానికి మీరు చూసినట్టయితే ఒక సర్పంచులలో వార్డు మెంబర్లలో 23% వచ్చింది, కానీ మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలలో మీకు 18% కూడా రాలేదు లాస్ట్ టైం. దాంట్లో మున్సిపాలిటీలలో 32% వచ్చింది. యాక్చువల్గా పోయిన గవర్నమెంట్కు ఒక మంచి అవకాశం ఉండే. మున్సిపాలిటీలలో ఎస్సీల పాపులేషన్, ఎస్టీల పాపులేషన్ తక్కువ ఉంది. సో అప్పుడు 18+1 19 పోతే వీళ్ళకు 31% ఇచ్చే అవకాశం ఉండే. అంటే 18 లేదు. ఇక్కడ షెడ్యూల్ కాస్ట్లు తక్కువ ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్ తక్కువ ఉంటే దాదాపు 10% లోపట్నే ఉన్నారు. ఇంకా 8% మిగిలి ఉంటే కూడా కావాలని చెప్పి బీసీలకు ఇవ్వాలి బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం. మీరు కావాలంటే లెక్కలు చూసుకోమనండి. 8% ఉన్నది, అవకాశం ఉంది, బీసీలకు ఇవ్వండి. సరే మీరు ఎట్లా గతంలో 34% ఉండే, 34% అనేది 93-94లో మనకు రాజ్యాంగ సవరణ 73-74 ద్వారా అమలవుతుంది. కానీ 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంతో అది 23కు పడిపోయింది. ఇక్కడ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో పర్టికులర్లీ అవకాశం ఉండేది. అవును, మీరు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం జరిగింది అంటూ బీసీ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అన్ని గవర్నమెంట్స్ అండి, బీఆర్ఎస్ బీజేపీ అన్ని గవర్నమెంట్లు బీసీలకు అన్యాయం చేసినాయి. ఎందుకంటే ఆమె న్యూట్రల్ మ్యాన్ ఉన్న విషయాన్ని చెప్తున్నాం. మాకేమి ఏ పొలిటికల్ పార్టీ అప్లికేషన్ లేదు. ఈవెన్ కూడా ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం బీజేపీ పార్టీ కూడా, మీరు కులగణన చేస్తామని 2010లో పార్లమెంట్ లో తీర్మానం చేయించారు. తీర్మానానికి అనుగుణంగా ఓటేసినారు. 2011లో సెన్సస్ లో భారతదేశ కులగణనలో జనగణనలో కులగణన ఉండాలని. 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు, 2021 సెన్సస్ లో మేము కులగణన చేస్తామని. మళ్ళీ మీరు 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, మేము కులగణనకు వ్యతిరేకంగా మేము ఇవ్వమని. ఎందుకంటే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. కాంగ్రెస్ కూడా 2011లో సోషో ఎకనామిక్ క్యాస్ట్ చేసింది. ఆ రోజు అంటే ఒక్క నిమిషం సార్, నేను క్లోజ్ చేస్తా, ఎక్కువ మాట్లాడితే. 2011లో చేస్తామని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాని రిపోర్ట్ కూడా బయట పెట్టలే. లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేసి కూడా బయట పెట్టలే. ఈ గవర్నమెంట్ ఏదో బయట పెట్టింది, అన్ని తప్పులతాడుగా బయట పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇవాళ బీసీల పాపులేషన్ 1,85,000 ఉంటే 1,64,000 అయింది. అదే ఓసీల పాపులేషన్ తీసుకొచ్చేసి వాళ్ళు 8% ఉంటే ఇవాళ వీళ్ళకు 12%, 4% పెంచింది. ఇక్కడ
సో 4% ఒక పర్టికులర్ క్యాస్ట్ నేను చెప్పదలుచుకోవాలి. వాళ్ళకి 14,70,00,000 ఉండే లాస్ట్ టైం. ఇప్పటికి వచ్చే వరకు 18 లక్షలు అయినట్టు పేపర్లకు వస్తుంది. వాళ్ళు కులాల వరకు లెక్క ఇవ్వాలి. Right. మరి ఆ పర్టికులర్ కులాల ఏమో లెక్కలు దొరుకుతాయి, బీసీల కులాలకు, ఎస్సీకి, ముస్లిం మైనార్టీకి వస్తే తగ్గుతుందంట. ఇది ఎక్కడి జనగణన? ఇవాళ 2014 పబ్లిక్ చేస్తుంటే మనకి ఇవాళ ఆ బాధ వచ్చేది కాదు. కానీ వాళ్ళు కూడా చేసి మా జనాభా లక్షకు మించదని చెప్పి దాన్ని ఆపెట్టుకున్నారు. ఎంత ఉన్నారు? 1,02,000 మంది 2014 ప్రకారం. సరే, ఓకే, వాళ్ళ ఎంత జనాభా నేను పర్టికులర్ కమ్యూనిటీ టార్గెట్ కాదు. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ దట్ ఈ కులగణన అనేది కొంత అస్తవ్యస్తంగా జరిగినటువంటి వాస్తవం. హైదరాబాద్లో అయితే 40-50 కూడా జరగలేదు. కానీ వీళ్ళు 96.1% జరిగిందని ఏ లెక్క ప్రకారం చెప్తున్నారో ఏమో తెలియదు. అందుకే మేమేమన్నాం, ఎక్కడ సర్వే జరిగినా అది వెబ్లో పెట్టండి, మీరు డేటా ఎంట్రీ చేసి, సో దట్ నిజంగా జరిగిందా లేదా ఏమైందో విషయం కూడా బయటకు వస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, డేటా ఎంట్రీలో తప్పులు దొరికినా సరి చేసుకోవచ్చు. మొబైల్ యాప్ పెట్టండి, మొబైల్ యాప్ ద్వారా మిస్సింగ్ పీపుల్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర మైగ్రేషన్ ఉంటుంది బీసీలలో చాలా, ఎక్కడెక్కడో పోయి పనిచేస్తూ ఉంటారు, భీవండి, సోలాపూర్, ఔరంగాబాద్ ఇవంతా కూడా. కాబట్టి ముంబై ఈ ప్రాంతాల్లో ఉన్నారు చాలా మంది. సో మాకు అవకాశం ఉంటుందని కూడా చెప్పినాం. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. బట్ మేము కోరేది ఏంటంటే 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తేనే బీసీలు కొంత శాంతించే అవకాశం ఉంది.